ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. మీ అందరికీ తెలిసిందే. సో విఎంఆర్ లాజిక్స్ వచ్చేసి సౌత్ ఇండియాస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్. విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకపోయి ఉంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి విఎంఆర్ లాజిక్స్ అనేది సెర్చ్ చేశారు అని అంటే మీకు ఆ లోగో అనేది కనిపిస్తుంది. సో విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి ఈ విఎంఆర్ లాజిక్స్ యాప్ వల్ల యూజ్ ఏంటి? సో విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది మీకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆ కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫస్ట్ థింగ్, రీసెంట్ గా మనకి విఎంఆర్ లాజిక్స్ నుండి గ్రూప్ 2 కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కోర్సెస్ అనేవి మన యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అలానే ఎస్ఐ కానిస్టేబుల్, సో మీరు టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ అనేది ఇండివిజువల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అలానే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కనుక చూసుకుంటే సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, జీడీ కానిస్టేబుల్ కావచ్చు, వీటికి రిలేటెడ్ ఎంటీఎస్ కావచ్చు, వీటికి రిలేటెడ్ కోర్సెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ కోర్సెస్ కనుక చూసుకుంటే ఐబిపిఎస్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఎస్బీఐ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఐబిపిఎస్ ఆర్ఆర్బి అయి ఉండొచ్చు, అలానే ఆర్బీఐ రిలేటెడ్ నోటిఫికేషన్స్. సో ప్రతి దానికి రిలేటెడ్ కోర్సెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్, సో రైల్వేస్ కి రిలేటెడ్ గా ఎన్టీపీసీ, ఏఎల్పి, గ్రూప్ డి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా టీఎస్ గవర్నమెంట్ వచ్చేసి డిఏఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, అలానే డిఏఓ, ఎఫ్బిఓ, ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో, సో వీటికి స్పెషల్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐసెట్ సింగరేణి, అలానే డిఫెన్స్ కోర్సెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కోర్స్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో మీరు ఏ కోర్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి రిలేటెడ్ కోర్స్ అనేది కొనండి. ఫుల్గా ఇన్డెప్త్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ బేసిక్ లెవెల్ నుండి హార్డ్ లెవెల్, టఫ్ లెవెల్ వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాప్లో. మరి ఈ యాప్ ఫీ డీటెయిల్స్ ఏంటి అంటే, ఈ ఫుల్ కోర్సెస్ ఫీ డీటెయిల్స్ ఏంటి ఇవి చూస్తే, సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ కింద ఫుల్ కోర్స్ అంటే మీరు ఏ ఫుల్ కోర్స్ తీసుకున్నా సరే 1 month వ్యాలిడిటీ వచ్చేసి 499 రూపీస్కి వస్తుంది. నెక్స్ట్ 3 months వ్యాలిడిటీ వచ్చేసి 999 రూపీస్. అలానే 6 months వ్యాలిడిటీ వచ్చేసి 1999 రూపీస్కి వస్తుంది. అలానే 12 months వ్యాలిడిటీ వచ్చేసి 3999 రూపీస్కి వస్తుంది. మరి సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్ కదా మనకి. సో సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ కింద ఏమైనా కోర్సెస్ అనేవి రిలీజ్ చేయాలి కదా. అండ్ దట్టు ఈ టైం ఏంటి, నోటిఫికేషన్స్ వెంటనే నోటిఫికేషన్స్, సో మెనీ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఆ నోటిఫికేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని మనకి 2 కోర్సెస్ సంక్రాంతి కానుక కింద విఎంఆర్ లాజిక్స్ నుండి 2 కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మెయిన్ థింగ్, ఈ టైంలో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అంటే చాలా మందికి డౌట్స్ ఏమొస్తా ఉంటాయి అని అంటే, యాప్ అంటున్నారు కదా, యాప్లో మరి ఏంటి రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. రికార్డెడ్ సెషన్స్ ఎప్పటివో ఉండొచ్చు కదా, మరి మాకు అప్డేటెడ్ కంటెంట్ కావాలి కదా. అప్డేటెడ్ కంటెంట్ ఉంటేనే ఇప్పుడు మనకు రీసెంట్గా ఏ నోటిఫికేషన్స్ కోసం మేము ప్రిపేర్ అవ్వగలుగుతాం కదా. సో ఆ థాట్స్ అనేవి స్టూడెంట్స్కి ఉంటాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచించి 2 కోర్సెస్ అప్డేటెడ్ వర్షన్స్ తో 2 కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కోర్స్ వచ్చేసి అర్థమెటిక్, ఆర్ఎస్ అగర్వాల్ 2022 అంటే రీసెంట్ ఎడిషన్ నుండి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది విఎంఆర్ సార్ డిస్కస్ చేస్తారు అర్థమెటిక్ నుండి, రైట్. మరి ఈ కోర్స్ ఫీ డీటెయిల్స్ ఏంటి అంటే, 1 month కోర్స్ వచ్చేసి 499 రూపీస్. అలానే 3 months కోర్స్ వచ్చేసి 999 రూపీస్. ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, అది కూడా రీసెంట్ ఎడిషన్ నుండి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది విఎంఆర్ సార్ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి రీజనింగ్ క్లాసెస్ బై సౌమ్య మ్యామ్. సో నేనేంటి అంటే రీజనింగ్ సెషన్స్ అనేవి అప్డేటెడ్ వర్షన్తో, ఫుల్లీ అప్డేటెడ్ అంటే రీసెంట్ టైమ్స్లో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు, సో వాటిని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, టఫ్ లెవెల్ విత్ అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్ అనేవి ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి కొన్ని క్లాసెస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది, కొన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే నుండి అంటే 13th ఈ ఆఫర్స్ ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటున్నాయి అంటే 12th January టు 17th January.
సో 12th జనవరి రోజు మీకు కొన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ రీజనింగ్ నుండి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది, యాప్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ సెషన్స్ ఏంటి అంటే ఎవ్రీ డే 2 hours సెషన్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు 2 hours రీజనింగ్ సెషన్ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది విత్ అప్డేటెడ్ కంటెంట్. మరి రీజనింగ్ నుండి ఏమేమి కవర్ అవుతున్నాయి అంటే ప్రతి ఒక్కటి మీరు లాజికల్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వచ్చు, లాజిక్ అంటే వర్బల్ రీజనింగ్ కావచ్చు, నాన్ వర్బల్ రీజనింగ్ కావచ్చు, క్రిటికల్ రీజనింగ్ కావచ్చు, ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఎవ్రీడే 2 hours సెషన్ ప్రతి ఒక్క టాపిక్ ఏ టాపిక్ తీసుకున్నా సరే అప్డేటెడ్ కంటెంట్ తో రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మన కోర్సెస్ స్పెషాలిటీ. సో సంక్రాంతి స్పెషల్ గా మనం అప్డేటెడ్ కంటెంట్ అనేది ఇప్పుడు నోటిఫికేషన్స్ అంటే రీసెంట్ టైమ్స్ లో మనకి ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వాలి అన్న థాట్ తోని ఈ 2 courses అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ అనేవి 12th జనవరి నుండి 17th జనవరి వరకు అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. అలానే రీజనింగ్ కోర్స్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి 1 month కి వచ్చేసి 499 రూపీస్, అలానే 3 months కి వచ్చేసి 999 రూపీస్. సో ఈ కోర్సెస్ అనేవి మీరు యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా క్వశ్చన్స్? చలో, ఈ రోజుతో 100 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట. హియర్ ఇస్ ద 91st క్వశ్చన్. అయితే చాలా మంది అడుగుతున్నట్టు తెలుగులో క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, బట్ ఇదేంటి వెన్ డయాగ్రామ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్. డాక్టర్లని తెలుగులో ఏమంటాం? డాక్టర్స్ అనే పిలుస్తాం కదా, వైద్యులు అని అంటాం. ఓకే, బట్ డాక్టర్స్ అనేది మీకైతే ఐడియా ఉంది కదా తెలుగు మీడియం అయినా. నెక్స్ట్ స్మోకర్స్ అంటే పొగ తాగేవారు. ఇండియన్స్ భారతీయులు. నాన్ స్మోకర్స్ పొగ త్రాగని వారు. అయితే ఇన్ని డేస్ మనం చెప్పుకున్న లాజికల్ వెన్ డయాగ్రామ్స్ లో 3 words ఇచ్చేవాడు అనమాట. సో 3 words ఇచ్చినప్పుడు లాజికల్ వెన్ డయాగ్రామ్స్ చేసాం. సో ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ 4 words ఇచ్చాడు. సో 4 words ఇచ్చినప్పుడు లాజికల్ వెన్ డయాగ్రామ్ అనేది మనం ఫ్రేమ్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడు కానీ ఇలా ఇచ్చినప్పుడు అంటే 4 words ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ వర్డ్స్ మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు డాక్టర్స్ స్మోకర్స్ ఉంది. సో డాక్టర్స్ స్మోకర్స్ అన్నప్పుడు ఆల్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్ అవుతుందా? అంటే అందరు డాక్టర్స్ స్మోకర్స్ అవుతారా? అవ్వరు కదా. సమ్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్, అలానే సమ్ డాక్టర్స్ ఆర్ నాన్ స్మోకర్స్. అంటే కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొగ త్రాగుతారు, కొంతమంది ఏం చేస్తారు పొగ త్రాగని వారు ఉంటారు. సో డాక్టర్స్ కి స్మోకర్స్ కి నాన్ స్మోకర్స్ కి రిలేషన్షిప్ ఏమవుతుంది? ఇలా తీసుకుంటాం. సో వీళ్ళు డాక్టర్స్ అయితే వీళ్ళేంటి స్మోకర్స్, వీళ్ళు ఏమవుతారు నాన్ స్మోకర్స్. అంటే వీళ్ళ ముగ్గురు గురించి ఇచ్చుంటే డాక్టర్స్ స్మోకర్స్ నాన్ స్మోకర్స్ అని ఇచ్చుంటే ఈ రిలేషన్ తీసుకునే వాళ్ళం. ఇంక ఎక్స్ట్రా ఏముంది? ఇండియన్. ఇప్పుడు ఇండియన్ కి డాక్టర్ కి రిలేషన్షిప్ చూస్తే ఏమవుతుంది? సమ్ ఇండియన్స్ ఆర్ డాక్టర్స్, నాట్ ఆల్ ఇండియన్స్ ఆర్ డాక్టర్స్, రైట్? సో ప్రతి ఒక్క ఇండియన్ డాక్టర్ అవుతారా? అవరు కదా. సమ్ ఇండియన్స్ ఆర్ డాక్టర్స్. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ డాక్టర్స్ స్మోకర్స్ ఇండియన్స్ నాన్ స్మోకర్స్ వీటన్నింటిలో రిలేషన్షిప్ అనేది ఏమొస్తుంది? ఆల్ రిలేషన్ అనేది ఎక్కడన్నా ఫామ్ అవుతుందా? అసలు ఆల్ రిలేషన్ అనేది ఫామ్ అవ్వట్లేదు కదా. సో ఆల్ రిలేషన్ ఎక్కడైనా కనిపిస్తే దాన్ని ఎలిమినేట్ చేసేయండి. ఇది ఆల్ రిలేషన్. ఒకదాని లోపల ఒకటి ఉంది అంటే ఆల్ రిలేషన్. అసలు ఈ 4 words తో మనకు ఆల్ రిలేషన్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేస్తున్నా. సెకండ్ మీనింగ్ ఏంటి అంటే దేనికి రిలేషన్ లేదు అని. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనుకుంటే ఇది స్మోకర్స్, ఇది ఇండియన్స్, ఇది నాన్ స్మోకర్స్. ఒకదానికొకటి అసలు సంబంధమే లేదు అని. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? సమ్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ నాన్ స్మోకర్స్ అంటాం కదా. సో అందుకని సెకండ్ వన్ కూడా రాంగ్. ఇక్కడ నో రిలేషన్ ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ రెండిట్లలో సెలెక్ట్ చేయాలి అంటే ఈ థర్డ్ వన్ చూడండి ఎలా ఇచ్చాడు. ఇది డాక్టర్స్, ఇది స్మోకర్స్, ఇది ఇండియన్స్, ఇది నాన్ స్మోకర్స్ అనుకుంటే అంటే 4గింటికి ఒకదానికొకటి ఏం రిలేషన్షిప్ ఇచ్చాడు? ఇక్కడ మనకి సమ్ రిలేషన్ ఇచ్చాడు. ఒక్కసారి ఇవి రెండు చూడండి. ఇది స్మోకర్స్, ఇది నాన్ స్మోకర్స్ అనుకుంటే ఏం చెప్తున్నాడు అక్కడ? సమ్ స్మోకర్స్ ఆర్ నాన్ స్మోకర్స్. ఇది అసలు సెంటెన్స్ ఫార్మేషన్ ఏనా? కొంతమంది పొగ తాగేవారు పొగ తాగని వారు అనేసి అదేమన్నా అసలు ఫార్మేషన్ లో ఉందా వర్డ్? కొంతమంది పొగ తాగేవారు పొగ తాగని వారు. సమ్ స్మోకర్స్ ఆర్ నాన్ స్మోకర్స్. అసలు స్మోకర్స్ కి నాన్ స్మోకర్స్ కి ఎలా రిలేషన్షిప్ అనేది ఉంటుందా? నో. సో స్మోకర్స్ అండ్ నాన్ స్మోకర్స్ కి దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ స్మోకర్స్ అండ్ నాన్ స్మోకర్స్. సో అందుకని ఆప్షన్ 3 రాంగ్. ఇక మిగిలిపోయింది ఏంటి? ఇది ఆప్షన్ డి. మరి ఇవి ఎలా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాక్టర్స్ అనుకుంటే ఇది ఇండియన్స్ అనుకుంటున్నా.
ఇక్కడ స్మోకర్స్ తీసుకుంటే ఇక్కడ నాన్ స్మోకర్స్ తీసుకుంటున్నా. ఎందుకు? స్మోకర్స్ కి నాన్ స్మోకర్స్ కి రిలేషన్ ఉండదు కదా. సో స్మోకర్స్ అనేది ఈ సర్కిల్, నాన్ స్మోకర్స్ అనేది ఈ సర్కిల్. అండ్ సమ్ డాక్టర్స్ ఆర్ స్మోకర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ నాన్ స్మోకర్స్. అలానే సమ్ ఇండియన్స్ ఆర్ స్మోకర్స్, సమ్ ఇండియన్స్ ఆర్ నాన్ స్మోకర్స్. రైట్? సో ఆప్షన్ 4 is the answer. Coming to next question. Count the number of triangles from the given figure. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దాని నుండి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అయితే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి బేసిక్ గా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ ఇక్కడ మనం ప్రతి ఒక్క క్వశ్చన్ కి కాన్సెప్ట్, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక ట్రయాంగిల్స్ టాపికే మనకు 1.5 hour సెషన్ అనేది తీసుకుంటుంది. సో ఆ సెషన్స్ అనేవి మనకి యాప్ లో అవైలబుల్గా ఉంటాయి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ కావాలి అంటే యాప్ లో అవైలబుల్గా ఉంటాయి. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చెప్పాలి, ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే ఇవ్వాలి కాబట్టి సో ఈ క్వశ్చన్ కి రిలేటెడ్ నేను ఒక కంటెంట్ అనేది డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు, ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అన్నాడు. ఓకేనా? సో కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఇదేంటి 1, అంటే ఈ ట్రయాంగిల్ అనేది 1. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి 2. నెక్స్ట్ ఇవి రెండు కలిపితే ఏమవుతుంది 3, అంటే ఇదేనా ఈ ట్రయాంగిల్. ఇక్కడికి 3 వచ్చేసినాయి. నెక్స్ట్ ఏంటి, ఈ ట్రయాంగిల్ వచ్చేసి 4. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ వచ్చేసి 5. నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇదొక పార్ట్ లాగా తీసుకున్నా, ఇదొక పార్ట్ లాగా తీసుకున్నా. రెండింటిని కంబైన్ చేసుకుంటే ఏమన్నా ట్రయాంగిల్స్ వస్తున్నాయేమో చూడాలా. సో చూద్దామా ఏం ట్రయాంగిల్స్ వస్తున్నాయి చూడండి. సో ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ ఇదొక ట్రయాంగిల్ వచ్చింది, ఇది 6. అలానే ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది 7. నెక్స్ట్ ఫైనల్ గా పెద్ద ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్. సో మొత్తం ఓవరాల్ ఎన్ని వచ్చాయి, 8 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇలా చెప్తే చాలా టైం తీసుకుంటుంది మీకు అర్థం అవ్వడానికి. 8 ట్రయాంగిల్స్ వెతుక్కోవాలి. ఒక్క ట్రయాంగిల్ మిస్ అయినా సరే కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ట్రయాంగిల్స్ ఎలా ఇస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ట్రయాంగిల్స్ ఉన్నాయా, సో ఆప్షన్స్ లో 7, 8, 9 దగ్గర వాల్యూస్ ఇస్తా ఉంటాడు. సో అందుకోసమే ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ట్రయాంగిల్ అంటే మనకి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, ఎన్ని శీర్షాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి కదా. సో అలా ఇచ్చినప్పుడు ఏవైనా 2 శీర్షాల నుండి వాటి ఎదుటి భుజానికి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. సో ఇవి 2 శీర్షాలు తీసుకుంటున్నా, ఇది తీసుకున్నాను, దీని నుండి ఒక లైన్ డ్రా చేశాను, దీని నుండి ఒక లైన్ డ్రా చేశాను. ఇది మనకి ఇస్తున్న మోడల్ అన్నమాట. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అడుగుతున్నాడు. సో ఇలాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే, జస్ట్ ఏం లేదు, ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది, 1, 2 పార్ట్స్ గా డివైడ్ అయిందా. ఎటు సైడ్ చూసినా సరే 1, 2 అంటే ఈ వర్టెక్స్ నుండి లైన్ డ్రా చేసినప్పుడు ఇటు 2 పార్ట్స్ గా డివైడ్ అయింది, ఈ వర్టెక్స్ నుండి లైన్ డ్రా చేసినప్పుడు ఇటు 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఏదన్నా ఒక 2 పార్ట్స్ తీసుకోండి. సో ఇది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది కాబట్టి దీని సొల్యూషన్ ఏమవుతుంది అంటే 2 క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. మళ్ళీ చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ట్రయాంగిల్ అని ఇచ్చినప్పుడు ఎన్ని వర్టిసెస్ ఉంటాయి, 3 వర్టిసెస్ ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. ఆ 3 శీర్షాలలో ఏవైనా 2 శీర్షాల నుండి, ఏవైనా 2 వర్టిసెస్ నుండి వాటి ఆపోజిట్ సైడ్స్ మీదకి లైన్స్ డ్రా చేస్తా ఉన్నాడు అనమాట. సో ఇదే మోడల్లో ఇంకా క్వశ్చన్స్ ఏం అడుగుతాడు అంటే, ఇది బేసిక్ క్వశ్చన్. సో దీంట్లో క్వశ్చన్ అడగాలి అని అంటే ఇలా అడుగుతా ఉంటాడు. నేను చెప్పిన ఫార్మేట్ లో ఉందా, ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఇచ్చేసంటే ఏవైనా 2 వర్టిసెస్ నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్స్ డ్రా చేశాడు. ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్. సో 2 వర్టెక్స్, ఈ వర్టెక్స్ నుండి ఈ వర్టెక్స్ నుండి ఏం చేశాడు, ఆపోజిట్ సైడ్స్ కి లైన్స్ డ్రా చేశాడు. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది, 1, 2, 3. సో 3 పార్ట్స్ గా డివైడ్ అయింది అంటే 3 క్యూబ్ చేస్తున్నాం, 3 క్యూబ్. ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ 27. సో నార్మల్ గా ఈ ఫార్ములా తెలియకపోతే నువ్వు 27 ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ కూర్చోవాలి. టైం సరిపోతుందా, సరిపోదు. మళ్ళీ 27 వస్తాయా అని అంటే ఎక్కడన్నా ఒకటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇదే మోడల్ నుండి ఎగ్జామ్ లో ఇక్కడి వరకు అడుగుతున్నాడు అనమాట. ఇది మీరే ఆన్సర్ చేయాలిగా.
చేస్తారా ఆన్సర్? సో ఫస్ట్ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ చూడండి. 3 vertices లో ఏవన్నా 2 vertices నుండి ఏం చేస్తున్నాడు, ఆపోజిట్ సైడ్స్ కి లైన్ డ్రా చేశాడు. ఎస్, ఇదొక వర్టెక్స్ తీసుకున్నాడు, ఇదొక వర్టెక్స్ తీసుకున్నాడు. అలా తీసుకున్నప్పుడు ఏం గుర్తు రావాలి మైండ్ లో? క్యూబ్ అనేది గుర్తు రావాలి. సో ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? 1 2 3 4. సో 4 పార్ట్స్ కాబట్టి 4 క్యూబ్, దట్ ఈస్ 64 ట్రయాంగిల్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ చూస్తే, సో ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ లో ఎనీ 2 vertices నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్స్ డ్రా చేశాడు. ఇదొక వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్ డ్రా చేశాడు, ఇదొక వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్ డ్రా చేశాడు. ఇలా చేసినప్పుడు ఏం చేస్తాం? క్యూబ్. మనకు ఆప్షన్ లో క్యూబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ క్యూబ్ ఉంది అనేది వెతుక్కుంటాం. లేదు అంటే ఆప్షన్ లో ఏం చేస్తాడు, అన్ని క్యూబ్స్ ఇచ్చాడు అనుకోండి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో అన్ని క్యూబ్స్ ఇచ్చినప్పుడు ఏంటి, ఫస్ట్ ఇది ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది 1 2 3 4 5, ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి అయినా తీసుకోవచ్చు. 1 2 3 4 5, ఏదైనా ఒక సైడ్ ఎన్ని పార్ట్స్ డివైడ్ అయింది అనేది వెరిఫై చేస్తాం. సో అంటే ఏంటి, 5 పార్ట్స్ డివైడ్ అయింది అంటే 5 క్యూబ్, దట్ ఈస్ 125 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. ఏంటా కాన్సెప్ట్? ట్రయాంగిల్ ఇచ్చేసి ఏవైనా 2 vertices నుండి వాటి ఆపోజిట్ సైడ్స్ కి లైన్స్ డ్రా చేసినప్పుడు అది ఎన్ని పార్ట్స్ ఉందో చూసి ఆ పార్ట్స్ ఏం చేస్తాం, క్యూబ్ చేస్తాం. మరి ఇప్పుడు దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దామా? చూడండి, ఇదొక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్ లో ఈ వర్టెక్స్ నుండి ఈ వర్టెక్స్ నుండి అంటే 2 vertices నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్స్ డ్రా చేశాడు. సో ఇదేనా డయాగ్రామ్? ఇలా డ్రా చేశాడు అంటే ఇప్పుడు దీని నుండి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి, ఎన్ని పార్ట్స్ తో డివైడ్ అయింది? 1 2, అంటే ఇక్కడ నుండి 2 క్యూబ్, దట్ ఈస్ 8. సో ఇటు నుండి 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. సేమ్ రైట్ సైడ్ కూడా అదే డయాగ్రామ్ ఉందా? సో ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఈ వర్టెక్స్ నుండి ఈ వర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్స్ కి లైన్ డ్రా చేశాడు. సో ఇక్కడ నుండి 8 వచ్చాయి. సో 8 + 8 16, అంతేనా? నో, మనం ఇదొక ఫిగర్ కింద తీసుకున్నాం, ఫిగర్ నెంబర్ 1, ఇది ఫిగర్ నెంబర్ 2, ఇలా తీసుకున్నాం. ఫిగర్ 1 నుండి 8 ట్రయాంగిల్స్ వచ్చాయి, ఫిగర్ 2 నుండి 8 ట్రయాంగిల్స్ వచ్చినాయి, అంటే సపరేట్ గా చేసాం. నెక్స్ట్ ఏంటి అంటే ఆ 2 ఫిగర్స్ ని కంబైన్ చేయడం వల్ల మనకి ఇంకేమన్నా ట్రయాంగిల్స్ వస్తాయా అనేది వెరిఫై చేయాలి. ఎస్, ఆఫ్ కోర్స్ ఈ 2 ఫిగర్స్ ని కంబైన్ చేయడం వల్ల ఇదొక చిన్న ట్రయాంగిల్, ఇదొకటి వస్తుంది, నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఓవరాల్ గా మనకి ఇంకెన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి కాంబినేషన్ లో? 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో 16 + 2 18. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? సో మనకి డయాగ్రామ్స్ వచ్చినప్పుడు నేను కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటాను, బట్ ఇన్ డెప్త్ కాన్సెప్ట్ అంటే మనకి ఏ టాపిక్ తీసుకున్నా సరే ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అనేది మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. At what time do the hands of a clock between 6 o'clock and 7 o'clock form 30 degrees? అంటే 6 గంటలకి అలానే 7 గంటలకి మధ్యలో 30 డిగ్రీల కోణం అనేది ఏ టైం దగ్గర అవుతుంది, ఏ సమయం దగ్గర అవుతుంది అని అన్నాడు. ఫస్ట్ యాంగిల్ అనగానే అక్కడ 30 degrees యాంగిల్ ఇచ్చాడు కదా. సో యాంగిల్ ఇవ్వగానే యాంగిల్ కి రిలేటెడ్ ఫార్ములా ఏంటి క్లాక్స్ లో? నేను మొన్నటి నుండి డిస్కస్ చేస్తున్నాను. ఏంటది? +or - θ = 11/2 m - 30 h. మరి ఇది దేని ఫార్ములా అని చెప్పాను నేను? మినిట్ హ్యాండ్ కి ఆర్ హ్యాండ్ కి, నిమిషాల ముళ్ళకి గంటల ముళ్ళకి మధ్యలో కోణం కనుగొనండి అన్నప్పుడు యాంగిల్ ఏమవుతుంది? ఈ యాంగిల్ తీసుకొని 11/2 m - 30 h చేస్తామని చెప్పాను. మరి ఆ ఫార్ములా ఇక్కడ ఎందుకు వాడుతున్నారు అంటే, సేమ్ ఎప్పుడైనా యాంగిల్, ఏ యాంగిల్ అయినా ఇవ్వనివ్వండి, యాంగిల్ ఇచ్చేసి 6 o'clock నుండి 7 o'clock మధ్యలో, లేకపోతే 7 o'clock నుండి 8 o'clock మధ్యలో ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. 5 o'clock నుండి 6 o'clock మధ్యలో 40 degrees యాంగిల్ ఎప్పుడు అవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ +or - θ = 11/2 m - 30 h. ఈ m అనే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 6 o'clock కి 7 o'clock మధ్యలో ఏ మినిట్ దగ్గర 30 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ θ అంటే ఎంత? ఏమి ఇచ్చాడు అక్కడ యాంగిల్? 30 degrees. సో ఒకసారి +30 degrees తీసుకుంటాం, ఒకసారి -30 degrees తీసుకుంటాం, అంటే +or - 30 degrees. సో +30 degrees తీసుకుంటున్నాను. ఏదైనా ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది, ఐదర్ +30 degrees తీసుకున్నప్పుడు లేకపోతే -30 degrees తీసుకున్నప్పుడు ఏదో ఒక ఆన్సర్ మాత్రమే ఉంటుంది.
30 degrees ఈక్వల్స్ టు 11/2m మైనస్ 30 ఇంటూ హెచ్. మరి హెచ్ అంటే ఏం తీసుకుంటాం? అక్కడ 6 o'clock టు అండ్ 7 o'clock అన్నాడా? స్టార్టింగ్ టైం ఏదైతే ఉందో, స్టార్టింగ్ అవర్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. సో 6 o'clock 7 o'clock ఇచ్చినప్పుడు స్టార్టింగ్ అవర్ ఏమొస్తుంది? 6 o'clock వస్తుంది కదా ఫస్ట్. సో 6 తీసుకుంటాం. సో 30 ఇంటూ 6 అంటే ఏంటి? -180. -180 ఇటు వస్తే ఏమవుతుంది? +180. సో ఆల్రెడీ ఇక్కడ ఒక 30 ఉంది. సో 30 + 180 ఈక్వల్స్ టు 11/2m. 30 + 180 అంటే ఏంటి? 210 ఈక్వల్స్ టు 11/2m. నాకు కావాల్సింది ఏంటి? ఏ మినిట్ దగ్గర 6 o'clock కి అండ్ 7 o'clock కి మధ్యలో యాంగిల్ అనేది 30 degrees అవుతుంది. సో ఇక్కడ 11/2 ఉంది. ఇటు వెళ్తే ఏమవుతుంది? రివర్స్ 2/11. సో 210 ఇంటూ 2/11 ఈక్వల్స్ టు m. క్యాన్సిలేషన్స్ ఏమన్నా అవుతున్నాయా? 11 టేబుల్ క్యాన్సిలేషన్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ ఏంటి? 210 ఇంటూ 11 అంటే 21 ఇంటూ 2 అంటే ఏంటి? 42. సో దట్ ఈస్ 420/11 వచ్చింది. మరి అక్కడ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? 6 hours 28 minutes 5/11 seconds, 6 hours 38 minutes 3/11 seconds అంటే మినిట్స్ అన్నట్టు. 38 minutes 3/11 seconds, 6 hours 27 minutes 3/11 seconds, 6 hours 35 minutes 3/11 seconds. సో అలా ఇచ్చాడు. సో అక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్, మిశ్రమ భిన్నానాల్లో ఇచ్చాడు. సో నాకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో వచ్చింది, అంటే అపక్రమ భిన్నంలో వచ్చింది. సో ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నానికి కన్వర్ట్ చేయాలి. ఎలా చేస్తామంటే 420/11 ఉందా? సో 420/11. సో 11 3s are 33. నెక్స్ట్ ఏంటి? 90. 11 8s are 88. రిమైండర్ ఎంత వచ్చింది? 2. సో దీన్ని అంటే 420/11 అనే వాల్యూ వచ్చింది కదా, ఇది ఒక ఫ్రాక్షన్. ఇదేం ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ ఫ్రాక్షన్స్ టాపిక్ అనేది మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఉంటుందన్నమాట. సో 420/11 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చేస్తామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నానికి కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తామంటే జస్ట్ 420/11 చేశాను, చేశాక రివర్స్ వి షేప్ గుర్తుపెట్టుకోండి. రివర్స్ వి షేప్ ఇలా రాస్తాం. అంటే ఏంటి? 38 2/11 అంటే 6 hours 38 minutes 2/11 seconds దగ్గర మనకి ఏమవుతుంది అంటే 6 కి 7 కి మధ్యలో యాంగిల్ అనేది 30 degrees ఉంటుంది. సో ఆప్షన్ ఇక్కడ ఉంది 38 minutes 2/11 seconds ఉందా? ఇక్కడ 38 minutes 3/11 ఉంది, ఇక్కడ 28 minutes 5/11 ఉంది. సో ఆప్షన్ లేదు కదా, మరి రాంగ్ గా చేసింది. నో, ఇక్కడ ఏమవుతుంది అంటే మనం +30 degrees తీసుకున్నప్పుడు నాకు ఏమొచ్చింది సొల్యూషన్? 6 hours 38 minutes 2/11 seconds వచ్చింది. సో ప్లస్ తీసుకున్నప్పుడు ఆన్సర్ అనేది ఆప్షన్ లో లేనప్పుడు మైనస్ తీసుకొని వెరిఫై చేస్తాం అనమాట. సో -30 degrees ఏదైనా ఒక ఆన్సర్ మాత్రం ఆప్షన్ లో ఉంటుంది. సో +30కి ఆన్సర్ రాలేదు. సో ఇప్పుడు ఏంటి? -30 degrees తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ +30 ప్లేస్ లో -30. సో రిమైనింగ్ ఈస్ సేమ్ -30 degrees. ఇక్కడ ఏంటి? -180. ఇటు వస్తే ఏమవుతుంది? +180. సో ఆల్రెడీ ఇక్కడ -30 degrees ఉంది. సో +180 ఈక్వల్స్ టు 11/2m. సో 11/2m వాల్యూ ఏమవుతుంది? 180 - 30 అంటే 150 degrees. సో m వాల్యూ ఏమవుతుంది? 150 ఇంటూ ఇక్కడ 11/2 ఉంది, రైట్ సైడ్ వేస్తే ఏమవుతుంది? 2/11 అంటే m వాల్యూ ఎంత? ఇక్కడ 150 ఇంటూ 2 అంటే 300/11. సో ఇప్పుడు 300/11 ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎలా రాస్తాం? 11 2s are 22. 30 - 22 ఏంటి? 8 8 0. 11 7s are 77. రిమైండర్ ఎంత? 3. అంటే ఏమొచ్చింది దీని ఆన్సర్? రివర్స్ వి షేప్ 27 3/11 seconds అంటే 6 hours 27 minutes 3/11 seconds దగ్గర ఏమవుతుంది? 6 o'clock కి 7 o'clock కి మధ్యలో యాంగిల్ అనేది 30 degrees ఫామ్ అవుతుంది. ఏ యాంగిల్ ఇచ్చినా సరే 6 o'clock కి 7 o'clock కి మధ్యలో అనొచ్చు, 5 o'clock కి 6 o'clock కి మధ్యలో అన్నాడు అనుకోండి, హెచ్ వాల్యూ ఏం రాస్తాం? 5. అంటే స్టార్టింగ్ ఆర్ ఏది ఉంటే ఆ ఫస్ట్ హెచ్ దగ్గర ఏం తీసుకుంటాం? ఆ ఆర్ని తీసుకుంటాం అనమాట. ఏ డిగ్రీ ఇచ్చినా సరే ఇదే సొల్యూషన్కి వెళ్తాం. నేను వేరే వేరే వేస్ లో చెప్పట్లేను. సో చాలా మంది ఏంటి అంటే 0 degrees కి ఒకలాగా, 180 degrees కి ఒకలాగా, 90 degrees కి ఒకలాగా, రిమైనింగ్ యాంగిల్స్ కి ఒకలాగా
అలా చెప్తా ఉంటారు. బట్ అలా చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కన్నా ప్రతి ఒక్క యాంగిల్ ఇచ్చినప్పుడు ఇదే ఫార్మేట్ లో వెళ్తే మీకు సొల్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. క్లియర్? సో క్వశ్చన్స్ అనేవి కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఇక స్టార్ట్ అవుతున్నాయి. మొన్నటి వరకు ఏంటి కొంచెం ఈజీగా వచ్చాయి కదా. సో ఇప్పుడు మీరు వినండి, విన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఒకసారి బుక్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేసుకుంటూ ఏ క్వశ్చన్స్ ఎలా చేయగలుగుతున్నారు అనేది చూడండి. నెక్స్ట్ అలానే యాప్ లో కూడా మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ కంటెంట్ అనేది వస్తుంది కాబట్టి, సో యాప్ లో కనుక ఫుల్ ప్లెడ్జ్డ్ కంటెంట్ విన్నారు అంటే మీరు ఇంకా రీజనింగ్ నుండి ఏ బుక్ తీసినా సరే ఆ బుక్ ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏ బుక్ అవైలబుల్గా ఉంటే ఆ బుక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఎందుకు అంటే మనం ఇక్కడ చెప్పేది ఇంకా ఇన్ డెప్త్ కంటెంట్. సో బుక్స్ లో కూడా అంటే రీసెంట్ గా పబ్లిష్ అయిన బుక్స్ లో కూడా అంత అప్డేటెడ్ కంటెంట్ ఉండకపోవచ్చు. సో అలాంటి అప్డేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే యాప్ లో వన్స్ మీరు క్లాసెస్ అనేవి అన్ని విన్నారు అంటే నెక్స్ట్ ఏంటి అంటే ఏ బుక్ నుండి క్వశ్చన్స్ ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో ఇచ్చాం క్వశ్చన్ ని. ఇఫ్ సండే ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ అ వీక్, దట్ ఈస్ ద వీక్ హ్యాస్ ఓన్లీ 6 days ఫ్రమ్ మండే టు సాటర్డే. ఏం చేశారంట, బేసిక్ గా వారం రోజులు అంటే ఏముంటాయి మనకి 7 రోజులు ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే వారం అంటే 6 రోజులే తీసుకోండి, ఆదివారాన్ని తీసేయండి అన్నాడు. ఆదివారాన్ని తీసేస్తే బ్రతికేయడం కష్టం కదా. బట్ ఇదేంటి అంటే నిజం కాదు, జస్ట్ బుక్ లో అలా చెప్తున్నాడు అనమాట. ఆదివారాన్ని తీసేయండి అని అన్నాడు. రియల్ లైఫ్ లో ఆదివారాన్ని తీసేయమంటే చాలా కష్టం అయిపోద్ది. సో ఇక్కడ ఏం చెప్పాడు అంటే ఆదివారాన్ని తీసేస్తే మిగిలింది ఏంటి, 1 వీక్ అంటే ఏం చేస్తాం, అప్పుడు 6 days తీసుకుంటాం. ఆ 6 days ఏంటి, మండే నుండి సాటర్డే వరకు తీసుకోమంటున్నాడు. దెన్ విచ్ డే విల్ బి ఆన్ 19th December ఆఫ్ ఎ లీప్ ఇయర్. సో 19th December ఒక లీప్ ఇయర్ తీసుకొని 19th December అనేది ఏ రోజు వస్తుంది అన్నాడు. ఇఫ్ 1st February ఆఫ్ ద సేమ్ ఇయర్ ఈజ్ మండే. సో అదే సంవత్సరంలో ఏదైతే లీప్ ఇయర్ తీసుకోమన్నాడో ఆ లీప్ ఇయర్ లో ఏ డేట్ ఇచ్చాడు అంటే 1st February ఇచ్చాడు. ఇచ్చేసి 19th December ఏ రోజు అని అడుగుతున్నాడు. చెయ్యొచ్చా మీరు ఇంకా? ఎస్. ఏంటది ఇచ్చింది? 1st February. 1st February ఏ రోజు అని ఇచ్చాడు? మండే అని ఇచ్చాడు. ఏమడిగాడు క్వశ్చన్? 19th December ఏ రోజు అంటున్నాడు. 19th December అంటే 1st February నుండి 19th February వరకు, 19th December వరకు మనం ట్రావెల్ చేస్తే మనకి 19th December ఏ రోజు వస్తుంది అని తెలుస్తుంది, రైట్? అంటే ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు అన్ని నెంబర్ ఆఫ్ డేస్ ని కౌంట్ చేయాలా. సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ కౌంట్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రాదు. ప్రతి ఒక్క క్వశ్చన్ 2-3 minutes తీసుకోవాలని రూల్ లేదు. సో మనకి ఎగ్జామినేషన్ లో చూసుకున్న బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్, టఫ్ లెవెల్ ఇస్తాడు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టైం టేకింగ్ కాకుండా ఈజీగా వచ్చేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్క క్వశ్చన్ ఈజీగా రావాలి అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ని చూస్తే డెఫినెట్ గా క్వశ్చన్స్ అనేవి లెంతీ ఫార్మేట్ లో ఇస్తా ఉన్నాడు. సో దానికోసమే ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చేవి. ఇది లెంతీ అంటే క్యాలిక్యులేషన్ టైం పడుతుంది అంతే. 1st February ఇచ్చాడు అంటే ఫిబ్రవరిలో ఇప్పుడు మిగిలిపోయిన రోజులు ఎన్ని? అక్కడ ఇచ్చిన ఇయర్ ఏంటి? లీప్ ఇయర్ అన్నాడు. సో లీప్ ఇయర్ అంటే ఫిబ్రవరిలో 29 days ఉంటాయి. 1st February ఆల్రెడీ అక్కడ డేటాలో ఇచ్చేసాడు కాబట్టి ఇక ఫిబ్రవరిలో మిగిలిపోయిన రోజులు ఎన్ని? 28 days. నెక్స్ట్ మార్చ్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై, ఆగస్ట్ రెండు కంటిన్యూస్ గా 31 days ఉంటాయని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో. 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ ఎక్కడి వరకు అడిగాడు? 19th వరకు అడిగాడు. సో 19 days డిసెంబర్ లో. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇవన్నీ యాడ్ చేసి బై ఏం చేయొచ్చు? 6 చేయాలి. ఆ పాయింట్ మర్చిపోవద్దు. మరి ఇన్ని రోజులు బై 7 చేసినాం కదా అంటే యాక్చువల్ గా వీక్ లో ఉండే నెంబర్ ఆఫ్ డేస్ 7 days కాబట్టి బై 7 చేసాం. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? వీక్ లో 6 days మాత్రమే తీసుకోండి అంటున్నాడు. అక్కడ క్వశ్చన్ లో ఏం తీసుకోమంటే మనం అదే తీసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసి బై 6 చేయొచ్చు. లేదు అంటే సపరేట్ బై 6 చేస్తాను నేను. యాడ్ చేసి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేను. సో బై 6 ప్రతి దానికి బై 6 చేస్తున్నా.
చేశాక వచ్చే రిమైండర్స్ కావాలి. రిమైండర్ ఏంటి? 6 4s are 24 అంటే లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఎంత? 4 ప్లస్ 6 5s are 30 అంటే లెఫ్ట్ ఓవర్ 1. 6 5s are 30 ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. 6 5s are 30 రిమైండర్ ఎంత? 1. 6 5s are 30 సో రిమైండర్ 0. 6 5s are 30 ఇక్కడ 31 ఉంది అంటే గ్యాప్ ఎంత? 1. 6 5s are 30 రిమైండర్ 1. 6 5s are 30 ఇది క్యాన్సిల్ అయిపోయింది. 6 5s are 30 రిమైండర్ 1. 6 5s are 30 ఇది క్యాన్సిల్ అయిపోయింది. 6 3s are 18 ఇక్కడ 19 ఉంది సో గ్యాప్ ఎంత? 1. అంటే ఇప్పుడు మనకి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? 4 + 1 5 6 7 8 9 10 వచ్చాయి. మరి +10 యాడ్ చేద్దామా? అవసరం లేదు. 10 డేస్ వచ్చాయి అంటే మళ్ళీ బై 6 చేయొచ్చు. సో 10/6 అంటే రిమైండర్ శేషం ఏమొస్తుంది? 6 1s are 6 సో రిమైండర్ ఎంత? 4. అంటే ఇప్పుడు మండేకి 4 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మండేకి 4 డేస్ యాడ్ చేస్తే ఏం డే వస్తుంది? ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఫ్రైడే. సో ఆప్షన్ 3 is the answer for this question. Clear? Coming to next question. Which of the following figure can be formed by unfolding the following figures? So, ఇవేంటి అంటే క్వశ్చన్ ఫిగర్స్ అన్నమాట. ఇవి 3 1 2 3 అవి క్వశ్చన్ ఫిగర్స్. ఇక్కడ ఉన్నవి ఏంటి అంటే ఆప్షన్స్. సో అక్కడ ఇచ్చిన డైస్ ఏంటి అంటే అన్ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఉండే డైస్ ఏం ఫామ్ అవుతాయి అని అన్నాడు. ఫస్ట్ థింగ్ ఇక్కడ 3 డైస్ ఇచ్చాడు కదా. సో 3 డైస్ ఇచ్చినప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. మనం ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2 డైస్ ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు. ఈ 2 డైస్ ఇలా ఇచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆపోజిట్ ఏదైనా అయి ఉండొచ్చు. 1 కి ఆపోజిట్ కావచ్చు, 2 కి ఆపోజిట్ కావచ్చు, 3 కి ఆపోజిట్ కావచ్చు. అడిగినప్పుడు ఏం చేస్తాం? సో 2 డైస్ ఇచ్చాడు కాబట్టి వాటిల్లో 1 కామన్ వాల్యూ ఉందా, 2 కామన్ వాల్యూస్ ఉన్నాయా, అసలు కామన్ వాల్యూ లేదా అనేది వెరిఫై చేస్తాం. సో నేను ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే 1 కామన్ వాల్యూ ఉన్నప్పుడు మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ రెండిట్లలో కామన్ వాల్యూ ఏంటి? 1 అనేది కామన్ ఉంది అంటే ఒకటే కామన్ వాల్యూ ఉంది. దీంట్లో 1 ఇక్కడ 1. అప్పుడు ఏం చేయాలి? ఐదర్ క్లాక్ వైజ్ కానీ లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ కానీ వెళ్తాం. సో ప్రతిసారి నేను ఏం చేస్తున్నా అంటే క్లాక్ వైజ్ సవ్య దిశలోనే వెళ్తున్నా. అంటే ఇప్పుడు 1 నుండి స్టార్ట్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? 3 ఫాలోడ్ బై 5. నెక్స్ట్ ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఏమొస్తుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే 4 దెన్ 2. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? 3 కి ఆపోజిట్ 4, 2 కి ఆపోజిట్ 5. అంటే ఇప్పుడు 1 కి ఆపోజిట్ ఏంటి? మిగిలిన నెంబర్ ఏంటి? 1 2 3 4 5 వచ్చాయి. సో రిమైనింగ్ నెంబర్ ఏంటి? 6. అంటే ఇప్పుడు 1 కి ఆపోజిట్ 6, అలానే 6 కి ఆపోజిట్ ఏంటి? 1. ఇక్కడ ఏం చేశాడు అంటే 3 డైస్ ఇచ్చాడు. ఆ 3 డైస్ ని బేస్ చేసుకొని కింద ఏ డైస్ ఫామ్ అవుతాయి అని అన్నాడు. ఇలా అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ ఆ 3 డైస్ లో ఏవైనా 2 డైస్ ని కంపేర్ చేయండి. సో కంపేర్ చేయాలి అంటే నాకు సెకండ్ అండ్ థర్డ్ డైస్ దగ్గర రెండిట్లలో ఓ అనే కామన్ వాల్యూ కనిపిస్తుంది. కామన్ వాల్యూ ఒకటే కామన్ వాల్యూ ఉంది కదా సెకండ్ అండ్ థర్డ్ ది. సో ఇది సెకండ్ డయాగ్రామ్, ఇది థర్డ్ డయాగ్రామ్. ఇవి రెండు కంపేర్ చేస్తున్నప్పుడు ఓ అనేది కామన్ గా కనిపించింది. ఇప్పుడు ఓ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? జే, తర్వాత ఏంటి? ఐ. సేమ్ ఇక్కడ కూడా ఓ నుండి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది? బి, తర్వాత ఏంటి? ఏ. అంటే జేకి ఆపోజిట్ బి, ఐకి ఆపోజిట్ ఏ. మరి ఓకి ఆపోజిట్ ఏంటి? ఓకి ఆపోజిట్ ఏంటి అంటే మనం ఏవి కంపేర్ చేసాం? సెకండ్ది థర్డ్ది కంపేర్ చేసామా? నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఎక్స్ట్రా లెటర్ ఏమన్నా ఉందా? ఇప్పుడు చూడండి, బి అనే లెటర్ ఉంది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, ఏ అనే లెటర్ ఉంది ఇక్కడ వచ్చేసింది, ఇక మిగిలిపోయిన లెటర్ ఏంటి? ఆర్. అంటే ఇప్పుడు ఓకి ఆపోజిట్ ఆర్ అన్నమాట. సో ఆ మిగిలిపోయిన లెటర్ ని ఓకి ఆపోజిట్ గా తీసుకుంటాం. సో ఓకి ఆపోజిట్ ఆర్, జేకి ఆపోజిట్ బి, ఐకి ఆపోజిట్ ఏ. మరి ఇక్కడ ఆప్షన్స్ ఎలా వెరిఫై చేస్తాము అని అంటే వీటిని ఏమంటామంటే మనం ఓపెన్ డైస్ అంటాం. సో ఓపెన్ డైస్ అంటే ఏం లేదు, ఆపోజిట్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఆల్టర్నేట్స్. సో ఇప్పుడు ఇలా ఇచ్చాను,
ఇలా ఉంది, ఇది ఒక ఓపెన్ డైస్. 1 2 3 4 5 6. సో వీటిల్లో ఆపోజిట్స్ ఏంటి అంటే ఆల్టర్నేట్స్ ఉండేవి ఆపోజిట్స్. అంటే ఇప్పుడు 1 కి ఆల్టర్నేట్ ఏంటి 3. అంటే ఇప్పుడు 2ని వదిలేస్తే తర్వాత వచ్చేది ఏంటి 3. సో 1 కి ఆల్టర్నేట్ 3 అంటే 1 3 లో ఆపోజిట్స్. నెక్స్ట్ 2 కి ఆల్టర్నేట్ అంటే 2 తర్వాత 3 ఉంది, దీన్ని స్కిప్ చేస్తే నెక్స్ట్ ఏమొస్తుంది 4. అంటే 2 కి ఆల్టర్నేట్ ఆపోజిట్ ఏమవుతుంది అంటే 4. ఇక మిగిలిపోయిన నెంబర్స్ ఏంటి 5 6. సో 5 కి ఆపోజిట్ 6, 6 కి ఆపోజిట్ 5. డయాగ్రామ్ ఇలా అయినా ఉండొచ్చు. లేదు అంటే ఇలా కూడా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటి 3 కి ఆపోజిట్ చెప్తారా? 3 కి ఆపోజిట్ ఈజీ కదా. సో 3 కి ఆపోజిట్ ఏంటి 4. 2 కి ఆపోజిట్ ఏంటి 5. 1 కి ఆపోజిట్ ఏంటి 6. సో ఓపెన్ డైస్ చాలా ఈజీ. మరి అన్ని ఇలానే ఉంటాయా అంటే మనకి ఇన్డెప్త్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇది బేసిక్ కంటెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆప్షన్స్కి వస్తే ఆప్షన్స్ లో ఎలా ఉండాలి మనకి ఓకి ఆపోజిట్ ఆర్ ఉండాలి, జేకి ఆపోజిట్ బి ఉండాలి, ఐకి ఆపోజిట్ ఏ ఉండాలి. అట్లుండేది ఏదైతే మనకి ఓపెన్ డైస్ ఉంటుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇక్కడ కనుక చూస్తే ఐకి ఆపోజిట్ ఏంటి జే, బట్ ఐకి ఆపోజిట్ ఏంటి ఏ. సో అందుకని ఫస్ట్ డయాగ్రామ్ కాదు. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు జేకి ఆపోజిట్ ఆర్, ఒక్కటి చెక్ చేస్తే చాలు జేకి ఆపోజిట్ ఆర్, బట్ ఇక్కడ జేకి ఆపోజిట్ ఏంటి బి. సో అందుకని ఇది కూడా ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే బికి ఆపోజిట్ ఏ ఇచ్చాడు, దీని మీనింగ్ ఏంటి బికి ఆపోజిట్ ఏ, బట్ బికి ఆపోజిట్ ఏంటి జే. సో ఇది కూడా రాంగ్. ఇక మిగిలిపోయింది ఏంటి ఇది ఆన్సర్. చూడండి కావాలంటే బికి ఆపోజిట్ ఏమి ఇచ్చాడు జే, కరెక్ట్. ఏకి ఆపోజిట్ ఏమి ఇచ్చాడు ఐ, కరెక్ట్. నెక్స్ట్ ఓకి ఆపోజిట్ ఏంటి ఆర్, వచ్చేసిందా. సో ఆప్షన్ 2 ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. If life is coded as 128. సో లైఫ్ అనే వర్డ్ ని ఏమని కోడ్ చేశాడంటే 128 అని కోడ్ చేశాడు. అలానే రన్ ఈజ్ కోడెడ్ యాజ్ 159. సో రన్ అనేది ఏమని కోడ్ చేశాడంటే 159 అని కోడ్ చేశాడు. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కుడ్? ఫస్ట్ ఏంటి లైఫ్, లైఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ 128. నెక్స్ట్ ఏంటి రన్, run is coded as 159. Then what is the code for could? వాల్యూస్ అనేవి స్టార్టింగ్ సెషన్స్ లో నేను ఈ మోడల్స్ చెప్పాను. ఏంటిది మిక్స్డ్ కోడింగ్ అన్నమాట. అంటే నెంబర్ లెటర్ కల్పిస్తే దాన్ని ఏమంటాం మిక్స్డ్ కోడింగ్ ఇస్తాం. వాల్యూ అనేది చిన్నగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ లాజిక్ వెరిఫై చేస్తాం అన్నాను. నెక్స్ట్ ఏంటి అంటే డిజిట్ సమ్ వెరిఫై చేస్తాం అన్నాను వాల్యూస్ అనేవి చిన్నగా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ వాల్యూ అనేది చాలా పెద్దది ఇచ్చాడు. సో ఇక్కడ మనం డిజిట్ సమ్లు లాస్ట్ లెటర్ లాజిక్లు వెరిఫై చేయలేం. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే వాటికి నెంబరింగ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా వీటికి నెంబరింగ్ అనేది ఇస్తున్నా. ఎల్ అంటే ఏంటి 12, ఐ 9, ఎఫ్ 6, ఈ 5. సో ఇవన్నీ యాడ్ చేస్తున్నా. సో 12 ప్లస్ 9 ఎంత 21, 6 ప్లస్ 5 ఎంత 11. సో 21 ప్లస్ 11 ఎంత 32. ఇక్కడ వాల్యూ ఎంత ఉంది 128 ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం నెంబర్ ఆఫ్ లెటర్స్ ని యాడ్ చేసామా. సో కాన్సెప్ట్ అనేది ఎక్కువ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే సమ్ ఆఫ్ లెటర్స్, సమ్ ఆఫ్ లెటర్స్ అంటే లెటర్స్ అన్నింటినీ యాడ్ చేసాం ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్. నెంబర్ ఆఫ్ లెటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. అంటే ఇక్కడ లైఫ్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి LIFE 4 లెటర్స్ ఉన్నాయా. సో ఇంటూ 4 చేస్తున్నా. ఎందుకు అంటే ఇది 128 అనేది 32 మల్టిపుల్. 32 టేబుల్లో 128 అనేది ఎన్ని టైమ్స్ పాసిబుల్ అవుతుంది 4 టైమ్స్. అంటే 4 మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నెంబర్ ఆఫ్ లెటర్సే. లేదు అంటే ప్రతి దగ్గర సమ్ ఆఫ్ లెటర్స్ యాడ్ చేసి ఇంటూ 4 కూడా చేయొచ్చు, తెలీదు మనకి. అందుకనే నెక్స్ట్ది కూడా వెరిఫై చేయాలన్నమాట ఈ మోడల్స్ కి. ఫస్ట్ ఏంటి ఇది 18, యూ అంటే ఏంటి 21, ఎన్ అంటే ఏంటి 14. సో ఇవన్నీ యాడ్ చేస్తే 18 ప్లస్ 21 ఎంత 39. సో 39 ప్లస్ 14 అంటే ఏమవుతుంది 53. ఇది 53 మల్టిపుల్ ఏనా? ఎస్. ఎన్ని టైమ్స్ ఇంటూ 3 కదా. అంటే దీని మీనింగ్ ఏంటి ఇక్కడ 3 ఎందుకు రాసినట్టు, ఇవేమో సమ్ ఆఫ్ లెటర్స్. సో లెటర్స్ అన్నింటినీ సమ్ చేశాడు. ఇదేమవుతుంది నెంబర్ ఆఫ్ లెటర్స్.
అంటే రన్ అనే వర్డ్ లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో ఇంటూ 3 చేశాడు. లైఫ్ అనే వర్డ్ లో 4 లెటర్స్ 1 2 3 4. సో ఇంటూ 4 చేశాడు. అప్పుడు ఇదేమవుతుంది? ఫస్ట్ కుడ్ అనే దానికి నెంబరింగ్ ఇవ్వాలి. సి అంటే 3, ఓ అంటే 15, యు 21, ఎల్ 12, డి 4. సో ఇవి యాడ్ చేస్తే 3 + 15 18, 18 + 20 30, 30 + 51 30 + 21 51, 51 + 4 55. సో సమ్ ఆఫ్ లెటర్స్ ఏమొచ్చినాయి? 55 వచ్చినాయి. ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్, కుడ్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. అంటే ఏంటి? 5 5s are 25, 5 5s are 25 + 2 27. సో 275. ఆప్షన్ 4 is the answer. ఈ ఫార్మాట్ అనేది ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. సమ్ ఆఫ్ ది లెటర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్ కాన్సెప్ట్ ఎక్కువ అడుగుతున్నాడు. హియర్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. A boy went to see a film and find a man who is his relative. సో ఒక అబ్బాయి ఏం చేశాడంట? మూవీ చూడడానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అక్కడ మూవీ చూసే థియేటర్ దగ్గర అయి ఉండొచ్చు, ఒక పర్సన్ ని చూసాడు, ఆ పర్సన్ వాళ్ళ రిలేటివ్ అనేసి అర్థమైంది అనమాట ఆ అబ్బాయికి. ద మ్యాన్, అక్కడున్న మనిషి ఎవరైతే ఉన్నారో, చూశాడు కదా ఒక అబ్బాయి, ఒక పర్సన్ ని చూశాడు కదా, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ హిజ్ మదర్. హీజ్ అంటే ఎవరు అంటే ఆ బాయ్. ఇప్పుడు అక్కడ ది మ్యాన్ అంటే ఎవరు అంటే అక్కడున్న పర్సన్ ఎవరంట అంటే ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ హిజ్ మదర్. హిజ్ మదర్ అంటే ఆ బాయ్ వాళ్ళ మదర్. ఆ బాయ్ వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్. మదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఎవరు? ఇంగ్లీష్ లో అయితే ఈజీ, తెలుగుకి వచ్చేసరికి ఏమవుతుంది? మదర్ వాళ్ళ సిస్టర్, అమ్మ వాళ్ళ సిస్టర్ అంటే ఏమవుతారు? అక్క అయిందనుకో పెద్దమ్మ అని పిలుస్తాం, చెల్లయిందనుకో పిన్ని అని పిలుస్తూ ఉంటాం, రైట్? బట్ ఇంగ్లీష్కి ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే జస్ట్ మదర్ వాళ్ళ సిస్టర్ అంటే ఏమని చెప్తాం? ఆంటీ అని చెప్తాం. ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంటే ఎవరు? అంకుల్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? అంకుల్. ఇంగ్లీష్లో వచ్చేసరికి అంకుల్. ఇది తెలుగులో కూడా క్లియర్గా చదవండి. ఒక బాలుడు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి తన బంధువు అని తెలిసింది. ఆ వ్యక్తి ఆ బాలుడి తల్లి యొక్క చెల్లి గారి భర్త. సో వాళ్ళ తల్లి యొక్క చెల్లి అంటే ఏమవుతారు? పిన్ని. పిన్ని వాళ్ళ భర్త అంటే ఏంటి? తెలుగులో అయితే బాబాయ్, బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏమని పిలుస్తాం? ఆ పర్సన్ ని అంకుల్ అని పిలుస్తాం కదా. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ అంకుల్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఈరోజు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను మీకు మొన్న చెప్పాను ఈ మోడల్లో ఒక క్వశ్చన్, బట్ చాలా మందికి డౌట్ రైజ్ అయింది. అందుకని నిన్న లాస్ట్ సెషన్లో లాస్ట్ ఒక 5 minutes దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే 100% వీడియోని రెజ్యూమ్లో పెట్టేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. ఓకేనా? తెలుగులో కూడా ఉంది క్వశ్చన్, మళ్ళీ నన్ను అడగడానికి ఏం లేదు ఇక్కడ. ఇఫ్ 19th February 2016 వాజ్ ఆన్ ట్యూస్డే, అంటే 19th February 2016 అనేది ట్యూస్డే అని ఇచ్చాడు. 2016 అనేది ట్యూస్డే. అయితే వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 9th March 2016? 9th March 2016 అనేది ఏ రోజు అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి? ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు ఉన్న, అంటే 19th February 2016 నుండి 9th March 2016 వరకు నెంబర్ ఆఫ్ డేస్ అనేది కౌంట్ చేయాలి. సో ఫిబ్రవరి, మార్చ్. అయితే 2016 అనేది ఏంటి? లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్. ఎలా తెలుస్తుంది? లాస్ట్ 2 digits ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అంటే అది ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. సో లాస్ట్ 2 digits ఏంటి? 16. 16 ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది కదా. సో ఇచ్చిన ఇయర్ ఏంటి? లీప్ ఇయర్. లీప్ ఇయర్ అన్నప్పుడు ఫిబ్రవరిలో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉంటాయి? 29 డేస్ ఉంటాయి. 29 డేస్లో 19th February అంటే 19 డేస్ ఇచ్చేసాడు డేటా. 19th February అంటే 19th February తర్వాత మిగిలిన డేస్ ఎన్ని? ఫిబ్రవరిలో ఓవరాల్గా 29 డేస్ ఉన్నాయి. అక్కడ ఇచ్చిన డేట్ 19th కాబట్టి సో 19th తర్వాత రిమైనింగ్ డేస్ ఎన్ని అంటే 10 డేసా? సో 29 - 19 10 డేస్ కదా. సో ఫిబ్రవరిలో లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన రోజులన్నీ 10. మార్చ్ 9th అన్నాడు అంటే 9th March వరకు కౌంట్ చేయాలి. అంటే మార్చ్లో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని కౌంట్ చేస్తున్నాం ఇక్కడ? 9 డేస్. సో 10 + 9 19/7. సో 7 2s are 14. రిమైండర్ ఎంత? 5. అంటే ఇప్పుడు ట్యూస్డేకి 5 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది.
సో ట్యూస్డేకి 5 days అంటే ఏంటి? సండే. Wednesday, Thursday, Friday, Saturday, Sunday. So the answer for this question is Sunday. Option 2. Coming to next question. Find the mirror image if the time in the clock is 7 hours 46 minutes 4/11 seconds. అయితే ప్రీవియస్ సెషన్లో క్లాక్స్కి రిలేటెడ్ వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తామని చెప్పుకున్నాము. సో వాటర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు అంటే క్లాక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, వాటర్ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 1790 నుండి సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పాను. అదే మిర్రర్ ఇమేజ్కి రిలేటెడ్ క్వశ్చన్ అయి ఉంటే, మిర్రర్ ఇమేజ్ అయితే ఏం చేస్తాం? 1160 నుండి సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పాను, రైట్? సో అక్కడ టైం ఏమి ఇచ్చాడు? సెకండ్స్ లో ఇచ్చాడు. బేసిక్ ఇలా ఇచ్చాడు అనుకోండి, టైం 720 అయినప్పుడు మిర్రర్ ఇమేజ్ లో టైం ఎంత అని అడిగాడు అంటే ఏం చేస్తాం? 1160 మైనస్ 720. సో 60 మైనస్ 20 40, 11 మైనస్ 7 4 ఇలా చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాల్యూస్ ఏంటి అంటే మినిట్స్ సెకండ్స్ లో కూడా ఇచ్చాడు. నో ఇష్యూస్ అట్ ఆల్. అక్కడ ఏమి ఇచ్చాడు? 7 hour. సో 7 hour ని ఇలానే రాయండి. 46 minutes 4/11 seconds. 46 minutes 4/11 seconds. ఇది ఉంది కదా. సో ఇదేంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం. 46 4/11 ఇదేంటి అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చేయాలి అంటే, ఇంతకు ముందు నేను చెప్పిన క్వశ్చన్ ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేసాం, అపక్రమ భిన్నాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఇలా ఉంది, 200/11 ఉంది అంటే దీన్ని ఏం చేసాం? 200/11. 11 1s are 11. నెక్స్ట్ ఏం వస్తుంది? 90. 11 8s are 88. రిమైండర్ ఎంత? 2. అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాసాం? రివర్స్ వి షేప్ అంటే 18 2/11 రాసాం. ఇప్పుడు ఏమి ఇచ్చాడు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ భిన్నం ఇచ్చి ఏమడుగుతున్నాడు? ఫస్ట్ మనం ఇంప్రాపర్ కి కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేస్తాం. అంటే 46 into 11. 11 మల్టిప్లికేషన్ నిన్ననే ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ఏంటి? 6 ని 4 ని యాడ్ చేస్తే ఎంత? 10. అంటే రిమైండర్ 1, క్యారీ 1. సో ఇక్కడ 4 ఉంది, 4 కి 1 యాడ్ చేస్తే ఎంత? 5. సో ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఏమొచ్చింది? 506 వచ్చింది. ఆ వచ్చిన దానికి దీన్ని యాడ్ చేస్తాం. సో 506 కి 4 యాడ్ చేస్తే ఏంటి? 510/11. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి కన్వర్ట్ చేయడం. సో 510/11 వచ్చిందా? మైనస్ 510/11. సో 60 మైనస్ 510/11 అంటే ఏంటి? 11 into 60 660 మైనస్ 510/11 అంటే ఇదేమొచ్చింది? 660 మైనస్ 510 అంటే ఏంటి? 150/11. ఈ 150/11 అనేది ఆప్షన్ లో లేదు, అక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. సో ఇప్పుడు 150/11 ఏమని రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలంటే? 11 1s are 11. 5 minus 1 4. 11 3s are 33. సో 7 అంటే ఇదేమవుతుంది? 37 11/7. సో ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి? 13 7/11. నెక్స్ట్ ఏంటి? 11 మైనస్ 7 అంటే ఏంటి? 4. సో 4 hours 13 minutes 11/7 seconds. సో ఇది ఈ వేలో మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం, రైట్? మరి ఇది మొత్తం ప్రాసెస్ చేయాలా అంటే ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఆప్షన్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఎలా అంటే అక్కడ ఇచ్చిన టైం ఏంటి? 7 hours 46 minutes 4/11 seconds, రైట్? ఇప్పుడు నాకేం రావాలి? మిర్రర్ ఇమేజ్ అన్నాడు అనుకోండి. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి? 11 hours 60 minutes కి అక్కడ ఇచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తామని చెప్పాను. అంటే ఇప్పుడు 11 hours అవర్స్ లో చూస్తే ఏం రావాలి? 11 hours రావాలి. మినిట్స్ అయితే ఏం రావాలి? 60 minutes రావాలి. ఇక్కడ అవర్స్ ఎంత ఉంది? 7 hours ఉంది. సో 11 hours రావాలి అంటే ఏం చేస్తున్నాం? 4 hours యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 60 minutes కావాలి. 60 minutes రావాలి అంటే ఇక్కడ 46 4/11 ఉందా? ఫస్ట్ థింగ్ ఇక్కడ 11 పార్ట్స్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. అంటే మిగిలిపోయిన పార్ట్స్ ఎన్ని? 7 పార్ట్స్. అంటే 7/11 అంటే అవుట్ ఆఫ్ 11 ఇక్కడ 4 పార్ట్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు 11 లో ఇక మిగిలిపోయిన పార్ట్స్ ఎన్ని? 7 పార్ట్స్ అన్నమాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఏమైపోయింది? 1 minute అయిపోయింది. మొత్తం కలిపి 1 minute.
ఎందుకు 4/11 7/11 యాడ్ చేయండి ఏమవుతుంది 11/11 11/11 అంటే ఏంటి 1. సో 1 minute అయిపోయింది. 60 minutes లో 1 minute అనేది ఇక్కడ వచ్చేసింది. ఇక మిగిలిపోయిన మినిట్స్ ఎన్ని 59 minutes. సో 59 minutes నుండి 46 minutes తీసేస్తే ఏం మిగులుతుంది 13 minutes. అంటే 4 hours 13 minutes 7/11 ఆప్షన్ 1. క్లియర్. సో ఈ వేలో కూడా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. ఎనీహౌ ఈ క్యాలిక్యులేషన్స్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇవన్నీ మనకి అడ్వాన్స్ మ్యాథ్స్ లో వస్తాయి అనమాట. సో దాని నుండి క్వశ్చన్స్ అనేవి మనకి రెగ్యులర్గా అడుగుతా ఉన్నాడు. ఫ్రాక్షన్స్ టాపిక్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే అడ్వాన్స్ మ్యాథ్స్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుందో నేను అక్కడ వీటి గురించి క్లియర్గా ఇన్డెప్త్ కంటెంట్ ఇవ్వడమే కాకుండా షార్ట్ కట్స్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా అక్కడ డిస్కస్ చేస్తాను. ఓకేనా. Coming to last question in today's session. Which letter in an English alphabetical order is 4th to the right of 12th from left hand? ఆంగ్ల వర్ణమాలలో ఎడమ చివర నుండి 12వ అక్షరానికి కుడి వైపున గల 4వ అక్షరం ఏది? ఓకేనా. సో ఇలా ఇచ్చినప్పుడు నేను బేసిక్ పాయింట్ మీకు చెప్పాను. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు అంటే రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, అంటే 2 రైట్లు 2 లెఫ్ట్లు అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామని చెప్పాను సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెంట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు యాడ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ఇక్కడ రైట్ ఇచ్చాడు, ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాడు. సో రైట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రైట్ లెఫ్ట్ అంటే ఏంటి డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు 12ని 4ని ఏం చేస్తున్నా యాడ్ చేస్తున్నా అంటే ఎంత వచ్చింది 16 వచ్చింది. మరి ఏ డైరెక్షన్ తీసుకుంటాం అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసరికి డైరెక్ట్ ఏం చెప్పొచ్చు అంటే లాస్ట్ లో అంటే క్వశ్చన్ లో లాస్ట్ లో ఏ డైరెక్షన్ ఉందో అది తీసుకోమని చెప్తాం. ఓకేనా. లాస్ట్ లో ఏ డైరెక్షన్ ఉంటే ఆ డైరెక్షన్ తీసుకోండి అని చెప్తాం. తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి గుర్తుండడానికి ఏంటి అంటే నుండి ఎక్కడైతే నుండి అనే వర్డ్ ఉందో దానికి పక్కనున్న డైరెక్షన్ తీసుకుంటాం. సో నుండి అనే వర్డ్ కున్న డైరెక్షన్ ఏంటి ఎడమ అన్నాడు. సో లెఫ్ట్. ఇంగ్లీష్ మీడియం కూడా అదే ఫార్మేట్ చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు ఫ్రమ్ పక్కన ఫ్రమ్ అంటే ఏంటి ఇక్కడ నుండి అక్కడి వరకు. ఫ్రమ్ అంటే నుండి అని చెప్తాం కదా ఫ్రమ్ టు. నేను ఓన్లీ ఫ్రమ్ అనే వర్డ్ ని మాత్రమే గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. సో ఫ్రమ్ అనే వర్డ్ దగ్గర వాల్యూకి ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ డైరెక్షనే. సో ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఏ డైరెక్షన్ ఉంది లెఫ్ట్ ఉంది. తెలుగులో వచ్చేసరికి నుండి అనే దాని దగ్గర ఏ డైరెక్షన్ ఉంది ఎడమ అని ఉంది. సో అంటే ఏమవుతుంది 12 + 5 12 + 4 16 ప్లస్ ఎందుకు చేశాను 2 ఆపోజిట్ డైరెక్షన్స్. ఇక్కడ ఎడమ ఇచ్చాడు, ఇక్కడ కుడి ఇచ్చాడు. సో 2 ఆపోజిట్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం యాడ్ చేస్తాం. సేమ్ డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి యాడ్ చేశాను. యాడ్ చేశాక డైరెక్షన్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఆ ఫ్రమ్. ఇంగ్లీష్ లో అయితే ఫ్రమ్ అనే వర్డ్ పక్కన ఉంటుంది, తెలుగులో అయితే నుండి అనే వర్డ్ పక్కన డైరెక్షన్ అనేది ఉంటుంది. సో లెఫ్ట్. సో 16th లెఫ్ట్ అంటే ఏంటి మన ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 16th లెటర్ ఏంటి లెఫ్ట్ అన్నాడంటే చాలా ఈజీ. 16th లెటర్ ఏంటి P16 అని చెప్పాను. సో ఆప్షన్ 1 ఈజ్ ది ఆన్సర్. క్లియర్. Thank you. Bye.